యోహాను సువార్త 7:39 చదవండి. యోహాను సువార్త 7:39. తన యందు విశ్వాసముంచువాడు యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు మరణముల గురించి వ్రాయబడిన మాట ఏంటంటే యేసు ప్రభు ఇంకా మహిమపరచబడలేదు. అందరు యేసు ప్రభు శిలువను చూసినప్పుడు ఏమనుకుంటారండి? ఏమనుకుంటారు? గొప్పగా అనుకుంటారా? చాలామంది గొప్పగా అనుకోరు, హేయముగా అనుకుంటారు, నీచంగా అనుకుంటారు. కానీ అసలు జరిగిన సంగతి ఏం తెలుసా? శిలువ మీదనే యేసయ్య మహిమపరచబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మహిమ ఎక్కడ వచ్చింది ఆయనకి? అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేసినప్పుడు కాదు మహిమ వచ్చింది ఆయనకి. అసలు మహిమపరచబడిన స్థలం ఎక్కడ? అసలు యేసు ప్రభు మహిమపరచబడిన స్థలం ఎక్కడండి? ఆ గొల్గోతా కొండ మీద. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన మరణముల గురించి ఏం రాయబడింది? మహిమపరచబడటం అని రాయబడి ఉంటుంది. ఆయన ఇంకా మహిమపరచబడలేదు కాబట్టి ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదు అంటుంది. అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చిందండి? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కదా వచ్చింది. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అంటే ఆ కల్వారి శిలువ మరణం అనేటువంటిది ఏం చేద్దా? అసలు శిలువ మహిమపరచబడ్డాం. ఎందుకో తెలుసా? ఆ శిలువ మరణము ద్వారానే అసలు జయం వచ్చింది ఆయనకి. హల్లెలూయా. దేని మీద? పాపం మీద, మరణం మీద, సైతాన్ మీద ఏమవుతుంది? జయం పొందాడు. అక్కడ అసలు జయం ఎక్కడ? శిలువ మీద అండి. అసలు జయం ఎక్కడ? శిలువ మీద. అది కొలసీలో మనం చదువుతాం చూడండి ఒకసారి అన్నమాట. నెక్స్ట్ చదువుకున్నాం కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి కలిసి ఉంది. 13 నుంచి చదవండి. మరియు అపరాధముల వలనను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. చూడ, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్వముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనుపరిచెను. హల్లెలూయా. సిలువ మీద జరిగిన సంఘటనలు ఏంటండి? సిలువ ద్వారా అనేక కార్యాలు జరిగాయి. అందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఏంటంట? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనుపరిచెను. సిలువ మీద జరిగిన కార్యం ఏంటి తెలుసా? ఈ లోక ప్రధానులను అధికారులను అందరిని ఏం చేశాడంట? నిరాయుధులుగా చేశాడంట. అంటే ఏంటి? ఆయుధాలన్నీ లాగేశాడు. ఏంటో ఇప్పుడు ఎవరినైనా ఒక వ్యక్తి, ఒక మిలిటరీ కావచ్చు, ఒక సైనికుడు కావచ్చు, అవతల శత్రువుకు దొరికిన మొట్టమొదటి చేసే పని ఏంటి తెలుసా? వాళ్ళ ఆయుధాలన్నీ పీకేస్తారు, తీసేస్తారు కదా. ఆయుధాలను గిన్స్ అన్ని కత్తులు తీసేస్తారు. తీసేసి ఏం చేస్తారు? 2 చేతులు వెనకకు కట్టేస్తారు. కట్టేసి వాళ్ళు ఏం చేస్తారు? పట్టుకొని వెళ్తారు. ఆ రీతిగా ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకపు అధికారి అంటే సాతానును, సాతానిక దూతల యొక్క ఆయుధాలన్నీ ఏం చేశాడంట? తీసేశాడంట. తీసేసి ఏం చేశాడు? వారిని పట్టి అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి వారిని ఏం చేశాడు? బంధించి
తీసుకొని వచ్చి ఏం చేశాడు? బాహాటముగా విజయోత్సవం చేశాడంట. ఉదాహరణ, పూర్వకాలంలో రాజులు యుద్ధం చేసుకునేటువంటి వారు ఓడిపోయేదారు అనుకోండి, ఆ ఓడిపోయిన రాజు పట్టబడ్డాడు అనుకోండి, ఆ రాజుని ఏం చేస్తారు? ఆయన దగ్గర ఆయుధాలను తీసేసి వారి కాలు చేతులు కట్టేసేసి ఒక రథానికో ఒక దానికో కట్టి ఊరేగిస్తారు. వాళ్ళ దేశమంతా ఏం చేస్తారు? వాళ్ళని ఊరేగించి ఏం చెప్తారు? ఇదిగో మన శత్రువుని మేమేం చేసాం? ఓడించేసాం, మీరు భయపడటం పని లేదని ప్రజలందరికీ చూపిస్తారు. ఏమని? ఇదిగో మా శత్రువు ఏమైపోయాడు? ఓడిపోయాడు అని. ప్రియమైన బిడ్డలారా, బాగా అర్థం చేసు. అదే రీతిగా సాతానిక దూతలను కూడా యేసుప్రభు ఏం చేశాడంట? ఆయుధాలన్నీ తీసివేసి వాడిని బంధించి ఏం చేశాడు? తీసుకొచ్చి సిలువతో జయోత్సవము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవమానపరచబడింది, ఓడిపోయింది యేసుప్రభు కాదండి. చాలామంది యేసుప్రభు చేతకాక సిలువ మీద చనిపోయాడు, 3 మేకలు పీక్కోలేకపోయాడు, అది ఇది అని పేర్కొన్నారు వారు. ఎందుకంటే వారందరూ కూడా శరీర సంబంధులు ఆలోచించే వ్యక్తులు కాబట్టి అసలు సంగతి వాళ్ళకి అర్థమో కాదు. కానీ నిజంగా జరిగిన సంఘటన ఏంటి తెలుసా? ప్రియమైన బిడ్డలారా, సాతానుడు పరిపూర్ణంగా ఏం చేయాడు? ఓడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? అక్కడ అసలు మహిమ వచ్చింది. యేసయ్య సిలువలో జయోత్సవం చేశాడండి, జయ జెండా ఎత్తాడు. అప్పుడు అర్థమవుతుందండి. అందుకే ఆయన ఏం చెప్పాడు తెలుసా? సమాప్తమైనది అని చెప్పాడు. అది కూడా ఎలా చెప్పాడంట? బిగ్గరగా చెప్పాడంట. ఇదేమో మెల్లిగా జరిగిన సంఘటనలు కాదండి. యేసు ప్రభున గొల్గోతా కొండ మీద ఆ 2 దొంగల మీద ఏం చేశారు? సిలువ వేయబడి ఉన్నాడు. 2 దొంగలు చనిపోయారు. కానీ యేసు ప్రభు, ప్రియమైన బిడ్డలారా, క్షమించాలి ప్రియులారా, యేసు ప్రభు ఆ మధ్యలో వ్రేలాడుతూ అందరి ముందర ఏం చేస్తారు? గట్టిగా బిగ్గరగా ఏం చేస్తున్నారు? కేకలు వేసి చెప్తున్నాడండి. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? సమాప్తమైనది అంటే నేను వచ్చిన పనిని ఏం చేశాను? ముగించాను. ఏ మానవ జాతినైతే మోసము చేసి పాపము ద్వారా మరణములో బంధించి నరకానికి నాశనానికి తీసుకొని వెళ్తున్నాడో ఆ సాతానును ఓడించే పని ముగించేశాను. తండ్రి, ఇదిగో నా ఆత్మను ఏం చేస్తాను? నీ చేతికి అప్పగిస్తున్నానని అప్పుడు తల వంచాడండి. అప్పుడు తల ఏం చేయలేదు యేసు ప్రభు, వంచలేదండి. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేయలేదంట? తల వంచలేదు. చివరికి ఎవరి ముందు వంచాడు తల? తండ్రి ముందు వంచి ఏం చేస్తాడు? తన ఆత్మను ఆయనకి అప్పగించాడు. ఎంత గొప్ప విజయం సాధించాడు మన ప్రభు. హల్లెలూయా. ఆ విజయం ఆయన సాధించడమే కాదు, ఆ విజయములో మనందరం కూడా పాలి భాగస్తులు అవ్వాలనేది ఆయన ఉద్దేశము. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఉంచిన వాడందరికి కూడా నశింపకేమవుతాడు? నిత్య జీవం పొందుతున్నాడు. సాతాను మీద అధికారం పొందుతున్నాడు. ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళని చూసి సైతాన్ ఏం చేయాలి? వణుకుతుంది. హల్లెలూయా. నిన్ను చూసి సైతాన్ ఏం చేయాలి? వణకాలి. నువ్వు దెయ్యాలు చూసి భయపడంగా నువ్వు చూసి భయపడాలి. ఏదో దేవుని కంటే ఎక్కువ దెయ్యాలకు భయపడుతూ ఉంటారు. నువ్వు దెయ్యాలకు భయపడుతున్నావు, అసలు నీలో దేవుని వాక్యమే లేదని అర్థం, దేవుడు లేడని అర్థం. నిజంగా ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే యేసయ్య ఏం చేశాడు? అన్నిటిని జయించాడు. కాబట్టి నేను కూడా ఏమయ్యాను? జయించిన వాడిని. సాతాను ఓడిపోయాడు. వాడికి ఏ ఆయుధాలు లేవు. అందుకే వాడు వచ్చి నేను ఏం భయపడి నువ్వు భయపడవలసిన పని లేదు, నేను నిలబడి ప్రాణం తీసేస్తానన్నా కూడా దమ్ముండి తీసుకోపోరా అనాలి. వాడి దగ్గర ఏం లేవు. ఏదో ఉట్టి పిస్తులు కరెక్ట్ పాకి పెట్టుకొని నేను బయట బెదిరిస్తాడు అంతే. కానీ అందులో ఏం లేవు, నథింగ్ లేదు. దాని బుల్లెట్లు కూడా లేవు వాడి దగ్గర.
వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు లేవు. వాక్యం చెప్తుంది. అది కావాలి. ఈ వాక్యం చూసి చదివి చూపించండి. ఎవరికి? దెయ్యానికి ఒకరు నీ దగ్గరికి వస్తే హల్లెలూయా ఏం చేయాలి? ఈ వాక్యం చూసి చూపించు. ఈ వాక్యం నీ హృదయంలో ఉంటే ఆటోమేటిక్గా దెయ్యం నీ దగ్గర నుంచి పారిపోతుంది. దాన్ని పెద్ద పోరాటం చేయవలసిన పని లేదు. అర్థమైందా? అందుకని అపవాదిని ఏం చేయాలి? ఎదిరించండి. దేవునికి లోబడి ఉండు. అపవాదిని ఎదిరించాలంటే ఎదిరించడం అర్థం ఏంటిది? దెయ్యాలను ఎలగొట్టాలి. దెయ్యాలు వేరు, సైతాన్ వేరు. దెయ్యాలు ఏమి ఏసునామలు వెళ్ళగొట్టమంటే వెళ్ళిపోద్ది. సైతాన్ని ఏం చేయాలి? ఎదిరించాలి. ఎదిరించడం అర్థం ఏంటిది? ఎదిరించి తెలుస్తాం మీకు అందరికీ. ఏంటి ఎదిరించడం అంటే? ఏం చేస్తావు నువ్వు? పో చేసుకోపో. ఎదురు నిలబడాలి ధైర్యంగా. ఎలా? ఇప్పుడు నేను నిలబడతావు ఈ వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు. నీ దగ్గర ఏ ఆయుధాలు లేవు. నువ్వు నన్ను ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏమీ చేయలేవు. పో. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడుతావు డ్రామా ఆడుకోపో. ఎన్ని ఆటలు ఆడుతావు ఆడుకోపో. ఎన్ని శోధనలు తీసుకో తెచ్చుకోపో. ఏం చేస్తావు చెయ్యి అని ఏం చేయాలి? నువ్వు ధైర్యంగా ఉండాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఉదాహరణకి మన దారులు నడుస్తాం, కుక్కలు మన దగ్గర కూడా పడుతుంది. మన చాలామంది ఏం చేస్తారు? కుక్కలు వీళ్ళు పరుగు ఉరుకుతుంది, ఇంకా పరిగెత్తి కూడా వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం చక్కని నిలబడి వంగి ఒక రాయి తీసుకుని ప్రయత్నం చేస్తామో అది ఎంత ఫాస్ట్గా వచ్చిన కుక్క అట్లాగే ఆగిపోద్ది. అవునా కదా? నేను చెప్పి సత్యమా అవదమ్మా? నువ్వు నిలబడిపోయావనుకో అదేం చేస్తుంది? చక్కని నిలబడిపోద్ది. వంగి ఒక రాయి అనుకున్నాం అనుకో ఇంకంతే తోక ముడుచుకొని పరిగెత్తాది. సైతాన్ కూడా అంతే. నువ్వు భయపడి పరిగెత్తుంటే నీ తరుముతూనే ఉంటుంది. చాలామంది ఇలాగే తరుముతూ ఉంటే పరిగెత్తా ఉంటారు. దెయ్యాలకు భయపడే వాళ్ళందరూ కూడా పరిగెత్తారు అన్నమాట. అంతే. హల్లెలూయా. అర్థమవుతుందండి? కానీ దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకున్నట్లయితే పట్టుకొని ఇదిగో దేవుని వాక్యం ఇది చెప్తుంది. ఇదిగో సిలువలో ఈ కార్యం జరిగింది. అటు నువ్వెంత అని నువ్వు ధైర్యం నిలబడితే అపవాది ఏం చేస్తాడు? వాడు పారిపోతాడు. వాక్యం చెప్తుంది. దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఏం చేయండి? ఎదిరించండి. అప్పుడు వాడి మీద నుండి పారిపోను ఉందా? లేకుంటే నడుచుకుంటూ పోతాడు ఉందా? పారిపోతాడు ఉంది. ప్రియ సహోదరి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని మనము ఆ సిలువలో ప్రభు అలాంటి గొప్ప కార్యం జరిగించాడు. కాబట్టి ప్రియులారా అది అసలు మహిమ అంటే. అసలు విజయం ఎక్కడొచ్చింది? ఆ సిలువలో వచ్చిందని దేవుని 12:16 చదవండి. ముగిస్తాను నేను. 12:16 యోహాను సువార్త 12:16. ఆయన శిశువులు యేసుప్రభు శిష్యులు కూడా ముందేం చేశారంటే అర్థం కాలేదంట. కానీ ఎప్పుడు అర్థమైంది అన్నీ కూడా? యేసు ప్రభు మరణించిన తర్వాత, సిలువలో మరణించిన తర్వాత వాళ్ళకి ఏమైంది? అర్థము అయిందంట. ఆయన చెప్పిన ప్రతి మాటకి ఏమైంది? అర్థము అయినట్టుగా చూస్తున్నాం. తర్వాత 13, 31, 32. ఇప్పుడు మనుష్య కుమారుడు ఇక్కడ ఇస్కరియోతు యూదా కదా వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు చెప్తున్నాడు. పాదల కడిగి కార్యక్రమం అంతా అయిపోయింది. ఇస్కరియోతును పంపించేశాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ మాట చెప్తున్నాడు. ఏమని? చదవండి మళ్ళీ. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లా నేను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. చూడండి. హల్లెలూయా. ఇప్పుడు మహిమపరచబడబోతున్నాడు, మహిమపరచబడతాడు, మహిమపరచబడుతున్నాడు అని ఇక్కడ రాయబడినట్టు మాట మనం చూస్తాం. ఎంత దేని గురించి చెప్తున్నాడు? ఆయన సిలువ మరణమును గురించి. చివరిగా అపోస్తుల కార్యం 3:13 చదివి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయము 13వ వచనం.
మీరు ఆయనను అప్పగించితిరి. ఉమ్, పిలాతు ఆయనను విడుదల చేయుటకు ఉమ్, నిశ్చయించినప్పుడు ఉమ్. మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. చదవండి. మీరు పరిశుద్ధుడును ఉమ్, నీతిమంతుడునైన వారిని నిరాకరించి ఆ, నరహంతకుడైన మనుషుని ఉమ్, మీరు అనుగ్రహింపుమని అడిగితిరి. ఆ, మీరు జీవాధిపతిని చంపితిరి గాని ఆ. దేవుడు ఆయనను మృతులలో నుండి ఇక్కడ యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి చెప్తున్నాడు పేతురు. ఇక్కడ మీరు సిలువ వేసి యేసు ప్రభుని ఏం చేశారు? మీరు చంపారు. అయితే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? తిరిగి అతన్ని లేపాడు అని చూస్తున్నాం. ఇక్కడ మహిమపరచబడ్డం అంటే పునరుద్ధానం గురించి కూడా రాయబడి ఉన్నది. హల్లెలూయా. అసలైన మహిమ ఏంటి తెలుసా? యేసు ప్రభు మరణము, తర్వాత పాతి పెట్టబడటం, మూడోదిన ఏం చేయడం? తిరిగి లేవటాన్ని మనకు చూపిస్తుంది. ఈ యొక్క కార్యమును యేసు ప్రభు ఏమన్నా మహిమ పరచబడ్డముగా చూస్తున్నాడు. మెయిన్గా యేసు ప్రభు సిలువ వేయబడటం గురించినటువంటి కార్యము, ఆ తర్వాత పునరుద్ధానం గురించి కూడా ఏం రాయబడింది? మహిమపరచబడం కూడా రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, రెండు పదాలు ఆయన యొక్క సిలువ మరణం గురించి ఈ యొక్క వాక్యం రాయబడిన. మొట్టమొదటిది ఏంటంటే ఆయన పైకి ఎత్తబట్టము, రెండోది మహిమపరచబడిన మాట. రెండు కూడా దేని చూపిస్తుంది? ఆయన మరణము గురించి చూపిస్తూ ఉంది. కాబట్టి ఆయన మరణము ద్వారా మనకు నిత్య జీవం లభిస్తుంది. ఆయన మరణము ద్వారా గొప్ప విజయము మనకు సాధించి పెట్టడం చూపిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, మనం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసములో ఇంకా బలపరచబడిన వారమై, ఇంకా పరిశుద్ధలో, పవిత్రతలో, ప్రేమలో ఎదగటానికి ముందుకు సాగుదాం. ఆ కల్వారి శిలువ మరణము ద్వారా మనకు కలిగిన ఇవన్నీ కూడా ఏడిది? గొప్ప ఆశీర్వాదమై ఉంది. అట్టి ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞమై పరిశుద్ధ బలలో పాలు పొందాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. అందులో మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందులో మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. అందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చి ఇదనం ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడినటువంటి ఒక్కొక్క మాటను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రియమైన బిడ్డలారా, మనము ఆ కల్వారి సిలువలో జరిగిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ప్రభు ఆత్మకు అప్పగిస్తుకుంటూ పశ్చాత్తాపలమై మనము పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని అంతరంగానే ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, పాపాన్ని, అలాగే భయాన్ని తొలగించుకొని ధైర్యవంతులుగా ప్రభునందు ముందుకు సాగుదాం. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. అయ్యా, నువ్వు కల్వారి శిలువ మరణించినప్పుడు ఈ సృష్టి యావత్తు కూడా ప్రభువా నీ మరణాన్ని తట్టుకోలేక ప్రభు తాము సాక్ష్యాన్ని తమ వేదనను అది ప్రత్యక్షపరుస్తుంది ప్రభువా. చూడు, శతాధిపతి సైతము కూడా నువ్వు నిజంగా దేవుని కుమారుడు, నీతిమంతుడు అని ఒప్పుకుంటున్నారు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా అనేక మంది ప్రభు నీ కల్వారి శ్రమ, నువ్వు కల్వారిలో పడినటువంటి బాధలు, వేదనలు గ్రహించక ఇంకా కఠినులుగా జీవిస్తున్న వారిని దర్శించండి ప్రభు. హల్లెలూయా. ఇంకా మార్పు లేని జీవితం జీవిస్తున్న వారిని దర్శించండి ప్రభు. ఇంకెవరైతే ఇంకా సంపూర్ణముగా తమ జీవితానికి అప్పగించుకోలేదో వారిని దర్శించండి ప్రభు. పరిపూర్ణంగా నీ విశ్వసించడానికి, పరిపూర్ణంగా తమ జీవితానికి అప్పగించుకోవడానికి, పరిపూర్ణ ఎరగటానికి వాళ్ళ ఒక్కొక్క గొప్ప దయచేయి. ఏమాత్రం కఠినంగా ఉండకుండా విరిగి నలిగి మనసు గలవారమై సంపూర్ణ విధేయులమై
ఏంది బైబిల్ కలిగి జీవించుటకు మళ్ళీ ఒక్కొక్కరికి సహాయం చేయి ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, పరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరికి వారు పరిశీలన చేసుకుందాం. నిజంగా మనం ఆయన ఎలా ఎరిగి ఉన్నాం? సృష్టి అంతా కూడా కల్వారి మరణాన్ని తట్టుకోలేకపోయింది. అయితే నీవు ఇంకా కఠినపరుచుకొని జీవిస్తున్నావా? పరిశీలన చేసుకో ప్రియ సహోదరి సహోదరా. హల్లెలూయా. సమాధులు తెరవబడ్డాయి ప్రియ సహోదరి సహోదరా. ఒకవేళ నీ జీవితం సమాధిలాగా ఉందేమో, ఒక దినము ఆ తెరవబడే దినం రాబోతుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నీవు కూడా సహించడం నేర్చుకో ప్రియ సహోదరి సహోదరా. ఆ సిలువలో మాత్రం మహిమపరచబడ్డాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అదే శిష్యులందరూ తెలుసుకున్నారండి. ఆర్థిక మనం కూడా సత్యాన్ని తెలుసుకునేవారు. మరి ఈ లోకంలో దేనికి భయపడక ప్రభువుకు మాత్రమే లోబడి, ఆయనకు మాత్రం లోబడి నడుచుకోవడం మనం నేర్చుకుందాం. హల్లెలూయా. అటు రీతిగా నడిపించాలని మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుని రాత్రికాల సమయంలో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, స్తోత్రం. జీవాధిపతికి స్తోత్రం. సర్వశక్తి గల దేవానికి స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం రాజా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును నీ ప్రజలకు ప్రత్యక్షపరచబడి ఉంటుండగా, అయ్యా నీ వాక్యమును ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని సమర్పించుకొని మారుమనసు పొంది నీ కల్వారి ప్రేమకు బద్దులై జీవించుటకు ఒక్కొక్కరికి సహాయం చేయమంతండి. సృష్టి యావత్తు కూడా ప్రభు నీ కల్వారి ప్రేమను, ఆ కల్వారిలో నువ్వు పడినట్టు శ్రమను, వేదనను సహించుకోలేక తమకు తాము స్పందించినట్టుగా చూస్తున్నాం ప్రభు. ఇంకెంతోమంది మనుషులమై ఉండి కూడా ఆ కల్వారి ప్రేమ స్పందించలేనటువంటి ఇదిలో ఉన్న వారందరినీ కూడా దర్శించండి ప్రభు. ప్రతి ఒక్కరిని కల్వారి ప్రేమను ఎరిగి తమ జీవనం అప్పగించుకొని మారుమనసు పొంది రక్షింపడిని సేవించటకు ఒకరు ఆయుక్తపరచండి. అలాగే ప్రభు మా జీవితాలు రక్షణ పొందిన ప్రతి ఒక్కరి జీవితాలను జ్ఞాపకం చేసుకోండి. ఒకళ్ళు ఇంకా కఠినముగా ఉన్నామేమో ప్రభు, ఇంకనూ ప్రభు రహస్యమైన పాపాలు హృదయంతో దాచుకొని ఉన్నామేమో ప్రభు, వేషధారణ వల్ల ఉన్నారేమో ప్రభు. దర్శించి సరిచేసి యథార్థంగా ప్రవచనం ఒక్కొక్కరు నేర్పించము, సహాయం ఇచ్చేది. అలాగే కల్వారి సిలువలో నువ్వు ఏ రీతిగా మహిమపరచబడ్డావో ఆ మహిమ గల ప్రత్యక్షను గ్రహించిన వారముగా విశ్వాసముతో ధైర్యముతో ఈ లోకం ముందుకు సాగటానికి, రక్షణ కొనసాగటానికి, జైలు అనిపించడానికి మా అందరికీ కృపను అనుగ్రహించి దీవించి ఆశ్రయించమని రాజకాసం ప్రతి ఒక్కరిని వాక్యాన్ని సమర్పిస్తాం. ఎంతని బిడ్డకు మాసం ఉంచమని రాలాసమడి ఉదయ కాలం మేమందరం కూడా శృతి ఆరాధించి ఆ కల్వారి ప్రేమను జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ బల్ల పాలు పొందేటువంటి గొప్ప కృప దయచేసి ఆమెను గొప్ప చేసుకోమని, పసిపిల్లల మొదలు పెద్దలోని కృపలో భద్రంగా నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడైన మందిరంలో సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకడ పర్యంతం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా యేసుకృష్ణులో వందనాలు.